హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకోసం అయితే ఒక మంచి జాబ్ అప్డేట్ని అయితే తీసుకొచ్చాను. దీనిలో మనకి కేవలం ఇంటర్వ్యూ అయితే నిర్వహించి జాబ్స్లో అయితే మనకి కల్పిస్తున్నారు. దీనిలో మనకి 4 రకాలైనటువంటి కంపెనీలన్నీ కూడా కలిసి ఒకే రోజు ఒకే ప్లేస్లో అయితే దీనికి సంబంధించి ఇంటర్వ్యూలు అయితే నిర్వహిస్తున్నారు. దీనిలో వచ్చేటటువంటి ఈ జాబ్స్కి సంబంధించి ఇంటర్వ్యూలు నిర్వహించి జాబ్స్ ఇచ్చే కంపెనీలు ఏమిటి అన్నట్లయితే ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు, పేటీఎం వాళ్ళు, జియో మార్ట్ వాళ్ళు, వీళ్ళు నలుగురు కూడా కలిసి మనకి జాబ్స్ని అయితే కల్పిస్తున్నారు. వాళ్ళ విభాగాల్లో ఉన్నటువంటి ఖాళీలను ఫిల్ చేయడానికి గాను ఈ ఇంటర్వ్యూలు అయితే నిర్వహిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా జాబ్ యొక్క డీటెయిల్స్ అంటే చూద్దాము. ఫస్ట్ చూసుకున్నట్లయితే ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ దాంట్లో చేయడానికి గాను జూనియర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్, ప్రొబేషనరీ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్ అండ్ అదేవిధంగా ఇంటర్న్ ట్రైనీ అసోసియేటివ్గా చేయడానికి 6 months వరకు చేయడానికి కానీ క్యాండిడేట్స్ అయితే కావాలంటున్నారు. ఫస్ట్ దీంట్లో ముత్తూట్ ఫైనాన్స్ దాంట్లో ఫస్ట్ జాబ్ రోల్ చూసుకున్నట్లయితే జూనియర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్. దీనిలో చేయడానికి గాను 50 వేకెన్సీ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేస్తున్నారో డిగ్రీ కానీ పీజీ కానీ అలా అప్లై అయితే చేసుకోవచ్చు. వీళ్ళకి శాలరీ అయితే 14,000 నుంచి 16,000 per month అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు. మీకు వర్క్ చేసే లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే అక్రాస్ కృష్ణా డిస్ట్రిక్ట్ అని అయితే చెప్తున్నారు. కృష్ణా డిస్ట్రిక్ట్లో ఎక్కడైనా మీరు జాబ్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. అండ్ మీ యొక్క ఏజ్ చూసుకున్నట్లయితే 19 to 30 years వరకు ఉన్నటువంటి పురుష అభ్యర్థులకు మాత్రమే అవకాశం అయితే కల్పిస్తున్నారు. నెక్స్ట్ ముత్తూట్ ఫైనాన్స్ దాంట్లోనే మరొక జాబ్ రోల్ చూసుకున్నట్లయితే ప్రొబేషనరీ ఆఫీసర్. దీనిలో చేయడానికి గాను 15 వేకెన్సీ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా అయితే ఉన్నాయి. దీనికి మీరు చేయాలి అనుకున్నట్లయితే 2019లో కానీ 2020లో కానీ 2021లో కానీ మీరు ఎంబీఏ కానీ ఎంకామ్ అయితే పాస్ అయ్యి ఉన్నటువంటి క్యాండిడేట్స్కి అయితే అవకాశం అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు. వీళ్ళకి శాలరీ పర్ మంత్లీ 15,000 నుంచి 17,000 plus వరకు అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు. అండ్ దీంట్లో మనకి లొకేషన్ ఎక్కడ ఉంటుంది అన్నట్లయితే కృష్ణా డిస్ట్రిక్ట్లో ఏ లొకేషన్ అయినా మీకు జాబ్ అయితే రావచ్చు. అండ్ దీనికి సంబంధించి ఏజ్ ఎంత ఉండాలి అన్నట్లయితే 21 నుంచి 30 years వరకు ఉన్నటువంటి పురుష అభ్యర్థులకు అయితే ఈ అవకాశం అయితే కల్పిస్తున్నారు. నెక్స్ట్ జాబ్ రోల్ చూసినట్లయితే అసిస్టెంట్ మేనేజర్ కింద అయితే క్యాండిడేట్స్ అయితే కావాలంటున్నారు. దీనికి గాను చేయడానికి 10 వేకెన్సీ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా అయితే ఉన్నాయి. వీళ్ళ యొక్క క్వాలిఫికేషన్ ఏముండాలి అన్నట్లయితే డిగ్రీ కానీ పీజీ కానీ చేసి అండ్ వీళ్ళకి 2 years అనేది మినిమం ఎక్స్పీరియన్స్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. బ్యాంకింగ్ సెక్టర్లో కానీ ఫైనాన్స్ ఇండస్ట్రీలో కానీ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అని అయితే చెప్తున్నారు. అండ్ వీళ్ళకి శాలరీ ఏ విధంగా ఉంటుందంటే 18,000 per month అయితే ప్రొవైడ్ చేస్తామంటున్నారు. కృష్ణా డిస్ట్రిక్ట్లో అయితే వీళ్ళకి వర్క్ లొకేషన్ అయితే ఉంటుంది. అండ్ అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థుల యొక్క వయసు 23 years నుంచి 35 years వరకు ఉన్నటువంటి పురుష అభ్యర్థులు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు కల్పించేటటువంటి నెక్స్ట్ లాస్ట్ జాబ్ రోల్ చూసుకున్నట్లయితే ఇంటర్న్ ట్రైనీ కింద చేయడానికి గాను 6 months వరకు చేయడానికి కానీ క్యాండిడేట్స్ అయితే కావాలంటున్నారు. వీళ్ళకి 40 వేకెన్సీ అయితే ఈ విభాగంలో ఖాళీలు అయితే ఉన్నాయి. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళకి అవకాశం అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు. ఇది ట్రైనింగ్ కోసం అయితే తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ప్రొవైడ్ చేసేటటువంటి శాలరీని స్టైఫండ్ అని అయితే అంటారు. ఈ స్టైఫండ్ అనేది పర్ మంత్లీ 10,000 అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు. 6 months వరకే ఈ జాబ్ అయితే ఉంటుంది. దీనికైతే మీకు వర్క్ లొకేషన్ కృష్ణా డిస్ట్రిక్ట్లో ఎక్కడైనా అయితే ఉంటుంది. దీనికి మీరు అప్లై చేసుకునేటువంటి అభ్యర్థుల యొక్క వయసు 19 to 25 years వరకు ఉన్నటువంటి ఫీమేల్ అభ్యర్థులు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనకి ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళు జాబ్స్ని అయితే కల్పిస్తున్నారు. నెక్స్ట్ జాబ్ రోల్ చూసినట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో చేయడానికి గాను బ్రాంచ్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ అయితే కావాలని అయితే చెప్తున్నారు. దీనికి ఈ విభాగంలో చేయడానికి గాను 20 వేకెన్సీ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఎవరైతే 10th తర్వాత 5 years ఏదో ఒక ఎడ్యుకేషన్ చేస్తుంటారో వాళ్ళకి అండ్ అదేవిధంగా 3 years డిప్లొమా చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ అవకాశం అయితే కల్పిస్తామని అయితే చెప్తున్నారు. వీళ్ళకి శాలరీ చూసుకున్నట్లయితే పర్ మంత్లీ 14,000 ప్లస్ ఇన్సెంటివ్స్ కూడా అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు. మీకు దీనికి చేయడానికి కానీ ఈ జాబ్కి వర్క్ లొకేషన్స్ విజయవాడలో అండ్ అదేవిధంగా కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి మరికొన్ని లొకేషన్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఈ జాబ్కి సంబంధించి అని అయితే చెప్తున్నారు. ఏజ్ అయితే అప్లై చేసుకున్న అభ్యర్థుల యొక్క వయసు 19 to 28 years వరకు ఉన్నటువంటి పురుష అభ్యర్థులు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ జాబ్ రోల్ చూసినట్లయితే పేటీఎం దాంట్లో చేయడానికి గాను సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ అయితే కావాలని అయితే చెప్తున్నారు. ఈ విభాగంలో చేయడానికి 50 వేకెన్సీ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఎవరైతే 10th కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ చేస్తున్నారో వాళ్ళందరికీ అవకాశం అయితే కల్పిస్తామంటున్నారు. వీళ్ళకి శాలరీ అయితే పర్ మంత్లీ 15,000తో పాటు ఇన్సెంటివ్స్ కూడా అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు. మీరు వర్క్ చేయడానికి లొకేషన్ అయితే విజయవాడలో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు ఏజ్ చూసినట్లయితే 18 years నుంచి 35 years వరకు ఉన్నటువంటి పురుష అభ్యర్థులు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ జాబ్ డీటెయిల్స్ చూసినట్లయితే రిలయన్స్ జియో మార్ట్లో చేయడానికి గాను కామర్స్ సేల్స్ ఆఫీసర్ అయితే కావాలని అయితే చెప్తున్నారు. దాన్ని సిఎస్ఓ అని కూడా అంటారు. దీనిలో చేయడానికి గాను 40 వేకెన్సీ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఎవరైతే ఇంటర్ కానీ డిగ్రీ కానీ చేస్తున్నారో వాళ్ళకి అవకాశం అయితే కల్పిస్తామంటున్నారు. వీళ్ళ యొక్క శాలరీ అనేది 11,000 నుంచి 15,000 per month వరకు అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు. వీళ్ళకు వర్క్ చేసేటటువంటి లొకేషన్ అయితే కృష్ణా డిస్ట్రిక్ట్లో ఎక్కడైనా సరే వీళ్ళ యొక్క వర్క్ లొకేషన్ అయితే రావచ్చు. అండ్ ఏజ్ లిమిట్ అయితే 18 to 30 years వరకు ఉన్నటువంటి పురుషులు కానీ స్త్రీలు కానీ ఇద్దరు కూడా ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోవచ్చు. ఈ విధంగా అయితే వీళ్ళైతే జాబ్స్ కల్పిస్తున్నారు. దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ జాబ్
జాబ్స్ అన్నింటినీ ఫిల్ చేయడానికి గాను ఇంటర్వ్యూలు ఏ రోజున నిర్వహిస్తున్నారు అన్నట్లయితే మార్చి 11వ తారీఖున మార్నింగ్ 10 AM అయితే మనకి ఇంటర్వ్యూలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ జాబ్కి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు జరిగే ప్లేస్ ఎక్కడ అన్నట్లయితే ఎయిమ్ సెంటర్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బిసైడ్ G3 సింధూరా థియేటర్, ఏలూరు రోడ్డు, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్. ఈ లొకేషన్లో అయితే మనకి ఈ జాబ్కి సంబంధించి ఇంటర్వ్యూలు అయితే నిర్వహిస్తున్నారు. సో క్యాండిడేట్స్ ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేయాలి, ఈ ఇంటర్వ్యూలోకి వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీ యొక్క రెజ్యూమ్, ఎడ్యుకేషన్ సంబంధించిన జిరాక్స్ కాపీస్, ఆధార్, పాన్ అండ్ అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్ యొక్క జిరాక్స్లు అయితే తీసుకుని అయితే ఈ ఇంటర్వ్యూలు జరిగేటువంటి ప్లేస్కి అయితే వెళ్ళండి. అండ్ ఈ ఇంటర్వ్యూలకు సంబంధించి కానీ లేకపోతే అడ్రస్కి సంబంధించి కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు కాల్ చేసి క్లారిఫై చేసుకోవడానికి కానీ 2 ఫోన్ నెంబర్స్ కూడా అయితే అవైలబుల్గా ఉన్నాయి. అవి డిస్ప్లే మీద చూపిస్తున్నాను చూడండి. ఈ నెంబర్స్లో ఏదో ఒక నెంబర్కి కాల్ చేసి మీ యొక్క డౌట్స్ అన్నింటిని కూడా క్లారిఫై అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఈ రోజు ఉన్నటువంటి జాబ్ యొక్క డీటెయిల్స్. మరిన్ని జాబ్ డీటెయిల్స్ మళ్ళీ మీ ముందుకు అయితే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.